జిమ్లో జాయిన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ అందరిది ఒకటే జర్నీ ఉంటుంది. ఈ వీడియోలో ఇప్పుడు మీరు ఏ స్టేజ్లో ఉన్నారో నేను చెప్తా. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో గాయ్స్, జిమ్లో ఒక పర్సన్ జిమ్ సైకిల్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో నేను స్టేజెస్ వైజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ డే ఎక్సైట్మెంట్ ఫుల్ ఉంది, కానీ ఏం వర్కౌట్ చేయాలో తెలీదు. కానీ డ్రీమ్స్ చాలా ఉంటాయి. జిమ్కి వచ్చాక ఎవరిని అడగాలి, ఏం చేయాలి, ఏం వర్కౌట్ చేయాలి, మరి ఎలా బాడీ పెయిన్ చేయాలి, ఎవరికైనా అలాగే ఉంటుంది. బిగినర్స్కి అంత కొత్తగా అనిపిస్తుంది. రోజు అయితే అందరినీ చూస్తుంటాం, పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ని. వాళ్ళు వీళ్ళు చూసి, అమ్మో మనం ఇంత బాడీ ఎప్పుడు పెంచేయాలరా, మనది ఎప్పుడు అవుతుందిరా. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే ఇది చాలా టైం పడుతుందని మనం మాత్రం అప్పుడు గ్రహించాం. మరి ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ మంత్లో బాడీ పెయిన్స్, రిజల్ట్ ఏమో 0. మనకి ఇప్పుడే డౌట్ స్టార్ట్ అవుతుంది, నేను కరెక్టే చేస్తున్నానా లేదా అని. ఇప్పుడు మనం ఫన్నీగా రీల్స్ చూస్తాం, ఏదో కొత్తగా నేర్చేసుకోవాలి, చూసి జిమ్ చేసేసేయాలి, బాడీ పెంచేయాలి అని. కానీ మనకేం అర్థం కాదు. ఈ స్టేజ్లో అయితే చాలామంది భయపడి ఈ వర్కౌట్ చూసి, ఈ లెగ్స్ వర్కౌట్ ఏంది, ఇది ఏంటి, మనం చేస్తామా లేదా అని భయపడి ఎవరు చెయ్యరు, అక్కడే ఆగిపోతారు కూడా. కానీ ఎవరైతే ఆగిపోకుండా ఇంట్రెస్ట్ పెట్టి ముందుకు వెళ్తారో వాళ్ళు మాత్రం పక్కా నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అందుకే ఎప్పుడు దేనికి భయపడి గివప్ చేయకూడదు. జిమ్లో ఎప్పుడైనా ఏదైతే కష్టం అనుకుంటామో దాన్ని ఛాలెంజ్గా తీసుకోవాలి, అప్పుడే మనం ముందుకెళ్ళగలం. మనకు కొన్ని రోజులు గడిచిన తర్వాత మెల్లగా కన్ఫ్యూజన్ జోన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే పక్క వాళ్ళ బాడీ చూస్తేనేమో గట్టిగా ఉంటుంది, మనదేమో బాడీ కనిపించదు. ఏంటి ఇలా అవుతుందని చిన్న కన్ఫ్యూజన్లో పడిపోతాం. రిజల్ట్స్ స్లో అయ్యాక కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. సప్లిమెంట్స్ గురించి ఆలోచన మొదలు పెడతాం. ఏదన్నా వే ప్రోటీన్ తీసుకుంటే బాగుంటుండే, లేకపోతే క్రియాటిన్ తీసుకుంటే బాగుంటుండే, మనం కూడా అందరిలా బాడీ పెంచేయచ్చు అని ఆలోచనలో పడిపోతాం. ఒక్కొక్కసారి అయితే ఇక జిమ్ మానేద్దాం అనే థాట్ కూడా వెళ్ళిపోతాం ఈ ఫ్రస్ట్రేషన్లో. సో ఈ జోన్ అయితే ప్రతి ఒక్కరికి లైఫ్లో మీరు ఫేస్ చేసే ఉంటారు. కావాలంటే ఒక్కసారి ఆలోచించండి. సో ఈ స్టేజ్లో మనం ఫైనల్గా ఎన్నో ఆలోచనలను దాటుకొని బయటకు వచ్చి క్లీన్ ఫార్మేషన్కి అయితే వస్తాం, కరెక్ట్ వర్కౌట్కి. కానీ లైఫ్లో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక్కటే డిసిషన్ లైఫ్ని మార్చేస్తుంది. ఈగో వదిలి బేసిక్స్ని ఫాలో అయిపోతే అన్నీ కరెక్ట్గా అవుతాయి. కానీ మనం కంపారిజన్స్తో కన్ఫ్యూజన్స్తో వర్కౌట్ చేస్తే ఎప్పటికీ ముందుకెళ్ళలేం, గుర్తుంచుకోండి. మనమే నేర్చుకోవాలి. ఎవ్వరూ మనకు పట్టి నేర్పరు జిమ్లో. రియల్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే మనకు ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎన్నో కన్ఫ్యూజన్స్ తర్వాత, ఎన్నో ఆలోచనల తర్వాత, ఎన్నో డెసిషన్స్ తర్వాత ఒక స్టేజ్కి అయితే చేరుకుంటాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రిజల్ట్స్ స్పీడ్గా రాకపోయినా పర్మనెంట్గా వస్తాయి. ఎప్పుడు ఫాస్ట్గా ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు. కన్సిస్టెన్సీ, పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఇక్కడ క్లియర్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన మెంటాలిటీ చేంజ్ అయిపోతుంది. క్లియర్గా వర్కౌట్ కూడా స్లోగా కరెక్ట్గా రిప్స్ చేయడం, తర్వాత మనకు కాన్ఫిడెంట్ వాక్ మారిపోతుంది. కంట్రోల్డ్ వర్కౌట్ చేస్తాం, మన స్మైల్లో కూడా డిఫరెన్స్ వచ్చేస్తుంది. కానీ మనం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటాం అనమాట. సో జిమ్ అంటే ఇది. రిజల్ట్స్ అనేవి ఇమ్మీడియట్గా రావు. మనము ఎంత కన్సిస్టెన్సీ, ఎంత పేషెన్స్ మెయింటైన్ చేస్తానో మన బాడీని ఇంప్రూవ్ చేయొచ్చని మనకు ఆ రోజు అర్థమవుతుంది. సో ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా, ఓపికతో, మంచి కన్సిస్టెన్సీతో జిమ్లో వర్కౌట్ చేయండి.
ఇక ఫైనల్గా మన మెంటాలిటీ విషయానికి వస్తే ఈ ఫైనల్ స్టేజ్లో మొత్తానికి చేంజ్ అయిపోతుంది. వర్కౌట్ విషయంలో కానీ, స్ట్రెచ్చింగ్స్ కానీ, తర్వాత మన బ్రీతింగ్ విషయంలో కానీ, మన డిసిప్లిన్లో కానీ మొత్తం చేంజ్ అయిపోతుంది. ప్రతిదీ ప్రాపర్గా వర్కౌట్ చేసుకున్న తర్వాతనే మనం ఇంటికి వెళ్తాం అండ్ జిమ్కి అడిక్ట్ అయిపోతాం. జిమ్ లేకపోతే మనం లేమన్న స్టేజ్కి వెళ్ళిపోతాం. సో మీరు ప్రజెంట్గా నేను చెప్పిన ఇన్ని స్టేజ్లలో మీరు ప్రజెంట్ ఏ స్టేజ్లో ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను కూడా ఇవన్నీ స్టేజులు దాటి ఈరోజు ఈ ఫైనల్ స్టేజ్కి వచ్చాను. ఎంతో కష్టపడ్డాను, ఎంతో కన్సిస్టెన్సీతో పేషెన్స్తో కష్టపడితే ఈరోజు మీ ముందున్నాను. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఈ జర్నీలో క్విట్ అవ్వకూడదని ఆ యూనివర్స్ నుంచి సైన్. సో గాయ్స్, జిమ్లో ఒక పర్సన్ జిమ్ సైకిల్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో నేను స్టేజెస్ వైజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రజెంట్ మీరు ఏ స్టేజ్లో ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీ ముందుకు రావాలంటే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.